కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని మాట చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా నిరుద్యోగాన్ని పెంచేటటువంటి నూతన ఆర్థిక విధానాలను ముందుకు తీసుకురావటం, కార్పొరేట్ విధానాలను ముందుకు తీసుకురావటం, నిరుద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీసేటటువంటి విధానాలని ముందుకు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. ఇది దేశానికి సౌభాగ్యం కాదు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించడానికి, భారత యువతని నిర్వీర్యం చేయడానికి ఇటువంటి నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. స్వయాన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది 10,40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది, ఖాళీ ఉంది అని చెప్పేసి. ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అంటే ఈ 12 ఏళ్ల కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మాట చెప్పింది, ఆ మాట తప్పింది, నిరుద్యోగ యువతని మోసం చేసింది. అందుకే నిరుద్యోగ యువతలో ఇవాళ ఆగ్రహవేశాలు పెళ్ళుపుకుతున్నాయి. విద్యార్థి లోకం తిరగబడతా ఉంది. మనం ఇటీవలే చూసాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమం. నీట్ పేపర్ లీక్ సందర్భంగా ఒక నీటి పేపరే కాదు, ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లు, వాటి ఆధారంగా అన్ని పత్రాలను లీకేజ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత యొక్క జీవితాలతోనే ఆడుకున్నట్టుగానే విద్యార్థుల యొక్క జీవితాలతో కూడా ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఆ రకంగా అనేక ఆకాంక్షలతోని తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారంగా మాకులాగా మా పిల్లలు ఇవాళ వ్యవసాయం మీదనే ఆధారపడి, లేదు కూలి చేసుకొని నాలి చేసుకొని జీవనం సాగించేదానికంటే ఒక మంచి ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, కనీసం ప్రైవేట్లోనైనా సరే ఉద్యోగం చేయాలని కోటి ఆశలతోని పిల్లలని వివిధ ప్రాంతాలకి మళ్లించి పంపించి ఇవాళ చదువుల కోసం పంపిస్తే ప్రభుత్వాలు అనుసరించేటటువంటి దివాలా కోరు విధానాల వల్ల ఇవాళ పేపర్లు లీక్ కావటం వల్ల వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయి. ఇవాళ అట్లాంటి యువత మొత్తం కూడా తిరగబడ్డారు, విద్యార్థులంతా కూడా తిరగబడ్డారు. కానీ ఇవాళ వాళ్ళ పైన అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి, దిమాంగి నక్సల్స్ అని చెప్పేసి నిరుద్యోగ యువతని అవమానం చేసేటువంటి పద్ధతిలో దేశ ప్రధానమంత్రి మంత్రులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఈ దేశానికి సిగ్గుసేటు ఏముంది అని చెప్పే సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పిన మాటే ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఏం చెప్తున్నారు? స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇడ్లీ బండీలు దగ్గర ఉపాధి తీసుకుంటే అది కూడా నిరుద్యోగాన్ని రూపుమాపినట్టే, కిల్లీ వడ్డీలు పెట్టుకుంటే లేదు బజ్జీల వడ్డీలు పెట్టుకుంటే అది కూడా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించినట్టే అని దొంగ లెక్కలు చెప్తున్నారు. ఆ రకంగా అవమానం చేసినటువంటి పని చేస్తున్నారు. మన తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే మాట చెప్పాడు, బజ్జీలు అమ్ముకోవటం కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవటమే అని చెప్పేసి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి శిక్షలు వేసి వాళ్ళను శిక్షించాలని చూస్తే కనుక యువత తిరుగుబాటు తప్పదు. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఏ రకంగా అయితే యువత తిరుగుబాటు చేసి, విద్యార్థులు తిరుగుబాటు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టారో, ఇవాళ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తిరిగి కొట్టేదానికోసం, తిప్పి పంపేదానికోసం యువత విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి అవకాశాలు కల్పించి భారత ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి పద్ధతులకి స్వస్తి పలకాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 85% ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ 15% పడిపోయినాయి. కేవలం ప్రభుత్వాలు అనుసరించేటువంటి దివాలాకోరు ఆర్థిక నూతన విధానాల వల్ల ఇటువంటి పరిణామం జరుగుతూ ఉంది. అట్లాగనే 15% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఇవాళ 85% ఎగబాకాయి. ఆ రకంగా నిరుద్యోగం, పేదరికం, యువతకి ఉద్యోగాల అవకాశాలు లేక పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు కల్పిస్తున్నాయి. అందుకోసం ఆ విధానాలకు స్వస్తి పలకాలి.
నిరుద్యోగ సమస్యను రూపుమాపాలి. మీరు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆ రకంగా కార్పొరేట్ సంస్థలను వెనక్కి పంపి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రాలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మేము వస్తే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని వీరు చెప్పారు. ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయవలసిన ఈ ప్రభుత్వం 16 లక్షలు మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చినాక భర్తీ చేశారు. 16,000. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా 61,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది స్వయాన ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కలు. ఈ రకంగా చూస్తే ఈ ప్రభుత్వం కూడా ఈ వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉన్నది. అందుకోసం పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, కేవలం 7,500 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. అందుకోసం మొత్తం జేఎల్స్ కానీ, అట్లాగనే టీచర్స్ కానీ, డిఎస్సి నిర్వహించడం కానీ, అట్లాగనే కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి యువతకి సరైన ఉద్యోగ భద్రత కల్పించడం కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విధాన నిర్ణయం. ఈ 2 ప్రభుత్వాలను మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము అని అంటే, ఈ 2 ప్రభుత్వాలను మేము ఇవాళ అడుగుతున్నాము, ప్రజాస్వామ్య హక్కును అడుగుతున్నాము అని అంటే దాని అర్థం రేవంత్ రెడ్డి మీదనో, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనో, సిపిఎం పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, యువకులకు కానీ ఎటువంటి కోపతాపాలు లేవు. కేవలం మీరు అనుసరించినటువంటి విధానాలపైనే మా కోపం తప్ప మరొకటి కాదు అని చెప్పే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడానికి పూనుకోవాలి, చర్యలు తీసుకోవాలి, నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు నింపటమే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలి. అప్పుడు మాత్రమే, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆస్తులను మొత్తం దాసి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు, వనరులను దోసిపెడుతున్నారు. కాబట్టి లోన్లు ఇస్తున్నారు, ఆర్థిక వనరులు సమీకరిస్తున్నారు, కరెంటు కల్పిస్తున్నారు, రహదారులు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలి, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ఉద్యోగాలకి భద్రత ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు చూపించాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. నిరుద్యోగ యువత ఇవాళ బజార్లమ్మటి ఏ పని పాట లేకోకుండా తిరిగేటటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఈ దేశానికి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండాలి. ప్రపంచంలో, భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువత ప్రపంచంలో ఎక్కడ లేవు అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడి చేసింది. ఇంత చక్కటి అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు అనుసరించేటువంటి విధానాల వల్ల ఇవాళ యువతని దుర్భిక్షం చేసేటటువంటి పని చేస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తమ విధానాల్లో మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థని కాపాడాలి, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రకంగా నిరుద్యోగ యువతకి ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి, కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 10,40,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అట్లాగనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరం 2 లక్షల ప్రకారంగా 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాట నిలుపుకోవాలి. ఆ రకంగా ఇప్పటికే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, అది కేంద్రమైన రాష్ట్రమైన, వివిధ కోర్టు లిటిగేషన్స్ పేరుతో ఆగిపోయినాయి. కేంద్రమైన రాష్ట్రమైన ఆ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులను మీరే క్లియర్ చేయాలి. ఆ రకంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎటువంటి ఆటంకం లేకోకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఆ రకంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగ యువతకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో యువత చేసేటటువంటి పోరాటాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సిపిఎం పార్టీ భాగస్వామ్యం అవుతుంది. ఆ పోరాటాలకు నాయకత్వం వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక సంస్థలు ఇప్పటికే ఉన్నాయి. మన దగ్గర అపారమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంగా మనకు ఉంది. ఇటు సింగరేణి కానీ, నవభారత్ కానీ, కేటీపీఎస్ కానీ, బీటీపీఎస్ కానీ, ఇట్లాంటి సంస్థలలో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి అటువంటి ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ అప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి నిరుద్యోగ యువతకి వివిధ కంపెనీల నుండి మేము ఉద్యోగాలు చూపిస్తున్నాం, ఇంటర్వ్యూలు మేము పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నాయి. అది ప్రచారానికే పరిమితం కాకూడదు. ఏ ప్రైవేట్